హాయ్ వ్యూవర్స్, మనము మూడవ లెసను 9వ తరగతి పరిసరాల విజ్ఞానం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి, ప్లాస్టిక్ పనికిరాని బట్టల్ని మళ్ళీ వాడుకుందాం. ప్లాస్టిక్ పనికిరాని బట్టలను వచ్చేసి మళ్ళీ వాడుకునేటువంటి పద్ధతులను గురించి తెలుసుకుందాము. ప్లాస్టిక్ పనికిరాని బట్టలను తెలివిగా మళ్ళీ వినియోగించుకోవడం గురించి తెలుసుకుందాం. చూడండి, ప్లాస్టిక్ పదార్థాలు ఎన్నటికీ కుళ్ళిపోయినటువంటి ఘనరూప పదార్థాలు అనమాట. ప్లాస్టిక్ను సులువుగా ఉత్పత్తి చేయగలగడము, ఉపయోగించడం వలన విపరీతంగా వాడుతూ వాతావరణ కాలుష్యానికి కారకులం అవుతున్నాం అనమాట. కనుక కొంతలో కొంత పనికిరానటువంటి ప్లాస్టిక్ని, పనికిరాని బట్టలను ఉపయోగకరమైనటువంటి వస్తువులుగా తయారు చేసి మళ్ళీ వివిధ రకాలుగా మనం వచ్చేసి ఉపయోగించుకోవడము ఈ యొక్క అభిరుచి అనేటువంటిది చాలా మంచిది అనమాట. ఇప్పుడు చూడండి, పనికిరాని ప్లాస్టిక్ ఉపయోగపడని బట్టలతో డోర్ మ్యాట్లు, వాల్ హ్యాంగింగ్స్, తర్వాత చేతి సంచులు, చాపలు, తర్వాత వచ్చేసి కర్టెన్స్ మొదలైనటువంటి సృజనాత్మకంగా తయారు చేస్తూ విరామ సమయాన్ని వచ్చేసి సద్వినియోగం చేసుకోవచ్చు. చూడండి, ఏ విధంగా పద్ధతి ఏంటి? ప్లాస్టిక్ సంచులను, పనికిరాని బట్టలను సేకరించండి. ప్లాస్టిక్ సంచుల్ని బట్టలను ముక్కలుగా, పోలికలుగా, పీలికలుగా చేసి వాటిని పేని తాళ్లుగా తయారు చేయండి. ఈ పేని తాళ్లతో ఉపయోగపడేటువంటి వస్తువుల తయారీలో మీ సృజనాత్మకతను చూపించండి. ప్లాస్టిక్ పనికిరాని బట్టలతో తయారు చేసినటువంటి వస్తువులను వివిధ తరగతుల్లో ప్రదర్శించండి. ఆయా తరగతుల్లో గల విద్యార్థులు కూడా ఈ వస్తువులు తయారు చేసేటువంటి విధంగా పర్యావరణ క్లబ్బుల ద్వారా ప్రోత్సహించండి. పిల్లలకు వచ్చేసి ఈ విధంగా తయారు చేయొచ్చు అని చెప్పేసి పిల్లలకి నేర్పించండి. ముగింపు: చెత్తను ఎలా సరైన పద్ధతిలో వినియోగించుకోవాలో అని ఆలోచించడం కన్నా చెత్త ఉత్పత్తి కాకుండా చూసుకోవడము మంచిది కదా. ఇప్పుడు వచ్చేసి చెత్త ఎక్కువగా ఉండడము, వాటిని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు? మనము కూరగాయల చెత్తను వచ్చేసి మనము నీట్గా చెట్లకి ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడు మనం వెంట ఒక గుడ్డ సంచి ఉంచుకునే విధంగా మనము పారేసినటువంటి ప్లాస్టిక్ కవర్ల సంఖ్య సగానికి తగ్గించగలుగుతాం అనమాట. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్ల బదులుగా స్టీల్వి వాడడం మంచివి. ఒక వస్తువును చాలా కాలం వాడుతున్నాము అంటే దానికి అవసరమైనటువంటి వనరులను జాగ్రత్తగా వాడుతున్నట్లే కదా. కాబట్టి రీఫిల్ మార్చుకుని పెన్ వాడడం మంచిదా, లేదా రాసి పారేసి పెన్ మంచిదా ఆలోచించండి. దాన్ని పాటించడం వల్ల వనరులు కాపాడుకోగలుగుతాము, కాలుష్యం తగ్గించగలుగుతాము. కానీ వాళ్ళు చెప్పినట్టు కరెక్టే, కానీ ఏంటంటే ఇప్పుడు రీఫిల్స్ అనేటువంటిది రావడం లేదు అనమాట. పూర్వకాలంలో ఉండేటువంటిది ఇప్పుడు రావడం లేదు. అన్నీ 10 రూపాయల పెనాలే వస్తున్నాయి. రాసి పారేసి పెన్ని పారేస్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు కాలంలో పిల్లలంతా వచ్చేసి విచక్షణారహితమైనటువంటి ప్లాస్టిక్ వినియోగము, నష్టాలు, దాని పునర్వినియోగ ప్రక్రియపై ఒక నివేదికను తయారు చేసి ప్రదర్శించండి. ఈ విధంగా వచ్చేసి మనము వాటి గురించి తెలుసుకుందాం అనమాట. చేతి వృత్తులను గురించి, తర్వాత వచ్చే చెత్తను ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటి వాటి గురించి తెలుసుకుందాము. చూడండి, ప్లాస్టిక్ వాడి పడేసినటువంటి వాటితో మనము ఏ విధమైనటువంటి వస్తువులను తయారు చేయొచ్చో చూడండి.